నమస్తే. కృష్ణా జిల్లాకు సంబంధించి పెనంలూరు నియోజకవర్గంలో 2014 టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది 2019లో పరాజయం చెందినటువంటి ఇప్పుడు 2024లో సీట్ ఇంకా కన్ఫర్మ్ ఎందుకు చేయలేదు, దాని పట్ల ఏమేమి జరిగినాయి, అసలు పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నది, అసలు ఇంత మంచి లీడరు ఎందుకు దూరం పెడుతున్నారు అని ప్రజానాడి కూడా మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం బోడే ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇప్పుడు గతంలో చూసుకున్నట్లే మీరు 2014 గెలుపొందారు. తర్వాత చూసుకుంటే పబ్లిక్లో మీకు మంచిగా ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ గెలిచినా గెలవపోయినా పబ్లిక్ ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కారానికి మీరు ముందుగా ఉంటారు. సో ఇప్పుడు మీకు ఇలా జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్? కొన్ని ఒక్కొక్కసారి ఇంకా 15-16 సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో అయినా నాకు న్యాయం జరుగుద్దని నేను ఆశాభావంతో ఉన్నా. ఇప్పుడు నాకన్నా కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బలమైన వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. పార్టీ ఆలోచిస్తుంది, బోడే ప్రసాద్కి ఇస్తే బాగుంటుందా లేకపోతే సామాజిక పరంగా ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుందా అని ఆలోచించవచ్చు. లాస్ట్ మినిట్లో ఎవరు గెలుస్తారనే దాని మీదే చూస్తారు. కానీ ఇవన్నీ కూడా కొంత లేట్ అవ్వచ్చు, కొంత నాకు కూడా అది బాధ అనిపించవచ్చు. కానీ వేరే అయితే ఏమి ఉండదు. కానీ చివరి క్షణం వరకు కూడా బోడే ప్రసాదే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టపడే వ్యక్తి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మీకు ఫోన్ చేసి టికెట్ ఇంకా మీకు అలవాటు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటే పెద్ద ఎత్తున నిరసన చేశారు. మీ కార్యకర్తలు కానివ్వండి, మీ అభిమానులు కానివ్వండి, అంటే కెరసనలు పోసుకొని మేము ధర్నాకు దిగుతాం అన్నంత రీతిలో ఉన్నారు. సో దాని పట్ల మీరు ఏం చెప్తారు సార్? అది ఆ రోజు ఉన్న నిర్ణయం. ఎన్ని నిర్ణయాలు మారలేదు, టికెట్ రాలేదు. నేను దాని మీద కార్యకర్తలు ఆవేదన ఆ విధంగా వ్యక్తం చేస్తారు. తర్వాత ఇక్కడ ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉన్నాయి, ఎవరైతే గెలుస్తారని పార్టీ ఆలోచిస్తుంది కదా. దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారని మేము అందరం కూడా, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే వ్యక్తం చేస్తాం. సో సార్, దీనికి పర్టికులర్గా తీసుకుంటే లోకేష్ గారు అంటే ఇంత డబ్బులు పెట్టాలి లేదంటే టికెట్ అలవాట్ చేయము అని చెప్పి మీకు ముఖాముఖిగా చెప్పిన సందర్భం కూడా ఉందంట కదా సార్? అసలు ఎప్పుడు ఆయన కలవలేదు, నన్ను అడగలేదు. అసలు ఫోన్ నేను ఇంతవరకు ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు. ఎప్పుడో ఒక రోజు పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేశారు తప్పితే ఇంతవరకు ఫోన్లో మాట్లాడతాం కానీ మనం మెసేజ్ పెట్టినా ఆయన రెస్పాండ్ అవ్వటం కానీ ఇంతవరకు లేదు. అయినా నేను అసలు పెద్దవాళ్ళకి ఎప్పుడు మెసేజ్లు చేయటం కానీ ఫోన్లు చేయటం కానీ చేయను, ఎప్పుడు కలవటం తప్పితే. ఇదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్గా అసలు నన్ను ఎవరు అడగలేదు, ఇదేమీ లేదు. అంటే సార్ మీరు పూర్తి స్థాయిలో పార్టీకి సేవ చేయడానికి అది మీరు అన్నది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ప్రజలే ఒకవేళ బోడే ప్రసాద్ దగ్గర డబ్బులు లేవేమోనని వెనక పెడుతున్నారేమోనని ప్రజల్లో ఉన్న అభిప్రాయం తప్పితే అది పార్టీ దగ్గర అయితే ఉందని నేను అనుకోవట్లేదు. పూర్తి స్థాయిలో మీరు పెట్టే ప్రతి ఖర్చు కూడా పార్టీకి నమ్ముకున్నటువంటి ప్రజలకి, మీ నియోజకవర్గ ప్రజలకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంట్లో వ్యాపారం చేయడానికి కూడా మీ పిల్లలకు కూడా డబ్బులు ఇవ్వలేదు, కానీ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు అంటారు. కానీ మిమ్మల్ని ఇప్పుడు దూరం పెట్టడానికి కారణం ఏంటి సార్? నన్ను దూరం పెట్టలేదంటే మీరు ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఇవన్నీ ఎందుకున్నాయి? నేను దూరం పెడితే నేను ఎందుకుంటాను? నన్ను కాదని నేను బయటికి పంపలేదు కదా. చంద్రబాబు నాయుడు గారి ఫోటోలే ఉన్నాయి కదా ఇవాళకి కూడా. నేనేమి ఇంకోసారి జరిగినట్టుగా నేను బ్యానర్లు చించి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అవన్నీ మా ఆఫీసులో ఎక్కడా జరగల. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు తప్పితే నేను ఎక్కడ పార్టీ జెండా తీయటం కానీ లేదు. అవకాశం కల్పిస్తే పోటీ చేస్తాం, లేకపోతే మా ప్రయత్నం మేము చివరి వరకు పోరాటం చేస్తామని అన్నాం తప్పితే ఎక్కడ ఇది కూడా లేదు. అంటే సార్ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి ఒక ఆఫీసులు పెట్టుకుని టీడీపీ బోర్డు పెట్టుకుని ఉన్నారు. సో ఒకవేళ టికెట్ కానీ మా ప్రసాద్ గారికి ఇవ్వకపోతే మేము పార్టీ మొత్తం చించేస్తామని చెప్పేసి అని మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళకి మీరేం చెప్తారు? అటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఆవేశంలో ఎవరైనా ఒక తప్పు మాట్లాడచ్చు, కానీ అది అయితే జరగదు. ఇక్కడ నా ఆఫీసులో జరగదు. ఏ రోజు కూడా పార్టీని చేసి అనేది మాట్లాడలేదు కూడా ఇంతవరకు. సార్ మీరు ఇండిపెండెంట్గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఇది కాలం నిర్ణయిస్తుంది. నేనేం సమాధానం చెప్తాను? అది దానికి కాలం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసినా కానీ చంద్రబాబు గారి పేరు చెప్పి జనాల్లోకి వెళ్తారా, లేదంటే మీకు ఉన్నటువంటి మార్క్ని తీసుకెళ్తారా? అది ప్రతి గాయానికి కాలమే నిర్ణయం. ఆ రోజు నిర్ణయాన్ని బట్టి ఆ రోజు చేద్దాం. ఇంకా ఏమన్నా ఆశలు ఉన్నాయి సార్? ఒకవేళ ఏమన్నా నిర్ణయాలు మార్చుకోవచ్చు? నిర్ణయాలు మారేది ఏముంటుంది? ఇంకా నేను చెప్పిందే కదా, ఇంకేముంటుంది ఇందులో? మీరు కదా సార్, పార్టీ ఏమన్నా నిర్ణయం మారుతుంది, ఆలోచిస్తుంది. ఇంకా ఎలక్షన్స్ కూడా చివరి షెడ్యూల్లో ఉంది కదా, చాలా సమయం ఉంది, తప్పకుండా ఆలోచిస్తుంది అనుకుంటున్నాను. సార్ ఒకవేళ మీ ఈక్వేషన్స్ ఏమైనా చేంజ్ అయితే మీరు తీసుకుపోయే నిర్ణయం ఏంటి? మీ కార్యకర్తలు మీరు చెప్పబోయేది ఏంటి? నేను ఇప్పుడు మాట్లాడింది ఇంకా వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సార్.